హై మనందరం మన ఆఫర్ లెటర్ చూసినప్పుడు అందులో పీఎఫ్ డిడక్షన్ చూస్తాం. సో ఆ పీఎఫ్ డిడక్షన్ అసలు ఎందుకు, ఆ అమౌంట్ ఎక్కడికి వెళ్తుంది అన్న డౌట్ చాలా మందికి ఉంటుంది. అది మీ అకౌంట్లోకే వస్తుంది, కానీ దాన్ని విత్డ్రా చేయడం ఎలా అని ఎవరికీ తెలియదు. అది ఎలాగో చెప్తాను, ఈ వీడియోని ఎండ్ వరకు చూసేయండి. పీఎఫ్ అమౌంట్ని జస్ట్ ఈ 5 స్టెప్స్ ఫాలో అయితే మీరు హ్యాపీగా సీమ్లెస్గా విత్డ్రాల్ చేసుకోవచ్చు. ఫస్ట్, ఈపీఎఫ్ఓ వెబ్సైట్కి వెళ్ళి లాగిన్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి ఒకసారి మీ ప్రొఫైల్ క్రియేట్ అయిందా లేదా అన్నది చెక్ చేసుకోండి. అందులో మీ యూఏఎన్ నంబర్ అండ్ దాని లాగిన్ ఐడి మ్యాండేటరీ. స్టెప్ 2, మేనేజ్కి వెళ్ళి అక్కడ కేవైసీ డాక్యుమెంట్స్ అప్డేట్ అయ్యాయా లేదా చెక్ చేయండి. ఇన్ కేస్ అప్డేట్ అవ్వకపోతే కేవైసీ డాక్యుమెంట్స్ అప్డేట్ చేయండి. కేవైసీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇఫ్ యూ వాంట్ టు గెట్ యువర్ మనీ విత్డ్రాడ్. స్టెప్ 3, ఆన్లైన్ సర్వీసెస్కి వెళ్ళి క్లెయిమ్ ఆప్షన్ క్లిక్ చేసి మీ బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేసేటప్పుడు 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకుని కరెక్ట్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తున్నారా లేదా చూసుకుని ఎంటర్ చేయండి. స్టెప్ 4, ఈ బ్యాంక్ అకౌంట్ లాస్ట్ 4 డిజిట్స్ ఎంటర్ చేసి దాన్ని మళ్ళీ రీకన్ఫర్మ్ చేసి సబ్మిట్ చేసి క్లెయిమ్ నొక్కేయండి. స్టెప్ 5, మీరు ప్రొసీడ్ కొట్టిన తర్వాత క్లెయిమ్లో ఆప్షన్స్ చూపిస్తుంది అసలు మీకు ఆ అమౌంట్ ఎందుకు కావాలి అని. ఫర్ ఎగ్జాంపుల్ మ్యారేజ్, పర్సనల్ రీజన్స్, యాక్సిడెంట్స్ ఎట్సెట్రా. ఇలాంటిది ఏదో ఒక రీజన్ క్లిక్ చేసి విత్డ్రాల్ కన్ఫర్మేషన్ ఇవ్వండి. మీరు రీజన్ అండ్ అమౌంట్ టైప్ చేసి దానికి రిలవెంట్ డాక్యుమెంట్స్ అడిగితే అవి సబ్మిట్ చేసి ప్రొసీడ్ కొట్టేసేయండి. అండ్ ఇక్కడ ఒక చిన్న ఇన్కమ్ ట్యాక్స్ లూప్ కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 5 years లోపు విత్డ్రాల్ చేస్తే ఆ అమౌంట్ 50,000 కన్నా తక్కువ ఉంటే టీడీఎస్ డిటెక్ట్ అవ్వదు. బట్ దానికన్నా ఎక్కువ ఉంటే మీ పాన్ కార్డ్ ఇస్తే 10% ఆర్ మీ పాన్ కార్డ్ డీటెయిల్స్ లేకపోతే 30% వరకు టీడీఎస్ కూడా డిడక్ట్ అవుతుంది. సో ఈ 5 స్టెప్స్ని ఫాలో అయితే మీ పీఎఫ్ విత్డ్రాల్ చాలా ఈజీగా అయిపోతుంది. ఇలాంటి మోర్ అమేజింగ్ కాంటెంట్ కోసం గ్రో తెలుగుని ఫాలో కొట్టేయండి.